నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. తనిష్క గారు, ఈ 9వ తారీఖున అంటే ఫెబ్ 9th పుష్య అమావాస్య వస్తోంది. అవును. అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ డేస్. మీ తమిళియన్స్ అయితే చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అవును. చాలా చక్కగా వినియోగించుకుంటారు కదా. ఆ రోజే మేము అన్ని మంచి పనులు మొదలు పెట్టాం. ఇక్కడ మాత్రం అందరూ భయపడతారు, భయపడిపోతారు. చీకటి కదా అని భయము. బట్ చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్తాం. అమావాస్య నుంచి మళ్ళీ వెలుగులోకి వెళ్తాం కదా. సో మరి ఆ రోజు శుక్రవారం అమావాస్య రావటం 9వ తారీఖు. మీరు న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి ఆ యాంగిల్ లో కూడా చెప్పండి, అసలు ఈ పుష్య అమావాస్యని ఎలా వినియోగించుకోవాలండి? ఇప్పుడు అందరికి అమావాస్య అంటేనే ఒక రకమైన భయం ఉంటుంది. అసలు ఎందుకు ఆ భయపడుతున్నారంటే అలాంటి టైమింగ్ లోనే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ జరుగుతుంది, ప్రయోగాలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు ఒక రకమైన మైండ్ లో అది ఉండిపోయింది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే అమావాస్య అంటేనే అబ్బా అమావాస్య నేను అసలు ఎక్కడ బయట వెళ్ళానని ఆ రోజు అట్లా అని చెప్తారు. ఏది కొత్తది కూడా కొనుక్కోరు. బట్ అయితే అమావాస్య అనేది సూర్యుడు చంద్రుడు, అంటే సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి, వీళ్ళిద్దరూ కలిసి వచ్చిన రోజు అమావాస్య. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు తప్పకుండా ఉంటుంది. కానీ ఆ రోజు ఏందంటే ఆ చీకటి అనే దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవతల్ని అంటే దేవుళ్ళని పూజ చేసుకునేటప్పుడు ఫలితం ఎక్కువ అవుతుంది అమావాస్య రోజు. ఇప్పుడు మాకు ఏంటంటే అమావాస్య రోజు తప్పకుండా అంటే తమిళనాడులో అందరూ పూజలు చేస్తారు. అందులో ఎక్కువ చూసారంటే ఇప్పుడు ఎక్కువ భయపడే వాళ్ళు, నరదిష్టి ఉన్న వాళ్ళు, మాకు అస్సలే బాగలేదండి, ఎప్పుడు హెల్త్ ఇష్యూ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల బాధపడుతున్నాం చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ రోజు గుమ్మడికాయ, అంటే గుమ్మడికాయ మీకు తెలుసు కదా, తెల్ల గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ అవి. సో అది దానికి ఏంటంటే కొంచెము దాంట్లో పసుపు కుంకుమ అంతా బొట్టు పెట్టేసి దానిలో ఒక చిన్న పీస్ కట్ చేసేసి దాని లోపల కొన్ని అంటే కుంకుమ, పసుపు, తర్వాత కాయిన్ ఇవన్నీ వేసి దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసి దాన్ని బొట్లంతా పెట్టేసి ఫస్ట్ గణపతి పూజ, గణపతిని ఒక 5 నిమిషాలు మంచిగా మొక్కుతారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇష్ట దైవం ఏ దైవం అని మొక్కోవచ్చము. నెక్స్ట్ ఏంటంటే భైరవమూర్తి. సో ఆయన కూడా ఎందుకంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎవరికి రాకుండా ఉండడానికి భైరవమూర్తి. సో ఆయన్ని మంచిగా అంటే ఆయన పూజ చేసుకుని అంటే మనసులో సంకల్పం చేసుకుని ఒకవేళ ఇంటి దగ్గర అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఇల్లు చుట్టూ అంటే వాళ్ళ మెయిన్ డోర్ ముందుగా అసలు తిప్పి దాని తర్వాత ఎక్కడన్నా అంటే మనం తొక్కన ప్రదేశం. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఎక్స్ రోడ్ ఉంటుంది చూడండి, మీరు చౌరసా ఉంటాయి చూడండి అలాంటిది, లేదంటే 3 రోడ్లు జాయిన్ అవుతుంది చూడండి, దాన్ని మీరు తెలుగులో ఏమంటారు? 3 రోడ్లే అంతే. ఆ 3 రోడ్లు అక్కడ వచ్చి జాయిన్. ఎవరైనా తొక్కితే వాళ్ళకి ఇబ్బంది కదా, సైడ్ గా కూడా వేసేయచ్చు. అది కట్ చేసేసి వేసేసి రావాలి, అలానే ఇది చేయకూడదు. అలా వేసేసి వచ్చామనుకోండి వాళ్ళకి ఉన్న నరదిష్టి కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ అవన్నీ పోతుంది. సో ఇలా చేసుకోవచ్చమ్మా. ఇంకొకటి ఏంటంటే అదే అమావాస్య రోజు ఎక్కువ అంటే నిమ్మపండు అంటే కూడా ఇక్కడ అందరికీ ఒక భయం, సో అందులో ఏమో ఉందని. కానీ నిజంగా చెప్పాలంటే అది పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది నిమ్మపండు. ఆ నిమ్మపండుని కూడా ఏం చేయాలంటే ఫస్ట్ అది మంచిగా 2 అంటే ఒక నిమ్మపండు తీసుకుని దాన్ని వాష్ చేసేసి దాన్ని కూడా ఏందంటే అంటే ఈక్వల్ గా మనం ఇప్పుడు ఎట్లా కట్ చేస్తాం జ్యూస్ గురించి సగంగా కట్ చేసి ఫస్ట్ కొంచెం ఏంటంటే పసుపులో దాన్ని రబ్ చేయాలి. అంటే పసుపులో అసలు అవి సగం కట్ చేసి బాగానే ముంచేసి మళ్ళీ కుంకుమ కూడా అప్పుడు రెండునే పసుపు కుంకుమ కలిసినప్పుడు ఏంటంటే పైన కుంకుమ రావాలి. మనం చూస్తే అసలు కుంకుమ బ్రైట్ కుంకుమ తీసుకోవాలి. అది మనం చూస్తే కుంకుమ చాలా పవర్ఫుల్, అందుకే నెత్తిలో కూడా మనం కుంకుమ పెట్టుకుంటాం నరదిష్టి లేకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని పెట్టి మన మెయిన్ డోర్ ఉంది చూడండి, మెయిన్ గుమ్మం, అక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెట్టాలి, గడప దగ్గర పెట్టాలి. మన రోడ్ అంటే రోడ్ చూసినట్టుగా బయట పక్క చూసినట్టుగా పెట్టాలి. అట్లా రాగానే చూస్తే కుంకుమే కనిపిస్తుంది, డార్క్ అసలు మంచిగా ఉంటది అది వాళ్ళకి బ్రైట్ గా చూడడానికి. సో అది ఏమైతుందంటే ఇంటికి నరదిష్టి తాకుండా ఉంటుంది. అలా చేయడం కూడా చాలా వరకు మంచిది. తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ డే తీసి మళ్ళీ వాటర్ లేకుండా వేసేయవచ్చాము, లేదా ఏదైనా చెట్లు కూడా వేసేయచ్చాము, ఏం కాదు. సో ఇది కూడా మనం అమావాస్య టైమింగ్ లో చేసుకోవడం మంచిది. కొంతమంది ఏ టైంలో చేయమంటారు నిమ్మకాయ పరిహారం? ఈవినింగ్ చేయాలి. ఈవినింగ్ ఇప్పుడు గుమ్మడిగా కూడా అంతే ఈవినింగ్ చేస్తే మంచిది. కొంతమంది నైట్ లో కూడా కొడతారు అసలు తీసుకెళ్లి, ఎందుకంటే అంత పవర్ఫుల్ గా ఉంటుంది గుమ్మడికాయ ఇది చేసేది. అయితే మనం చేస్తున్నప్పుడు ఏమైందంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకెళ్లి అక్కడ పడేస్తాము. కానీ ఇంకో విషయం మన ఏంటంటే అందరూ ఇంట్లో చేసుకుంటారు, కొంతమంది షాప్ లో. మీరు అసలు తమిళనాడు చెన్నై అంతా వెళ్ళారంటే
అన్ని స్ట్రీట్లు ముందుగా అసలు ఆ షాప్ ముందుగా చూడండి అసలు అందరికి షాప్ ముందుగా అమావాస్య అయితే కొట్టే పెడతారు అసలు అవన్నీ గుమ్మడికాయలు చూసారంటే. అంటే వాళ్ళకి ఏంటంటే దిష్టి తాగకుండా ఉంటదని, ప్లస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా వెళ్ళిపోతుందని చెప్పి అలా చేస్తారు. ఇక్కడ కూడా బిజినెస్ చేసే వాళ్ళు, ఏదైనా షాప్ పెట్టుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంట్లోదా చేయాలని కాదు, షాప్ లో కూడా చేసుకోవచ్చు. యాక్చువల్ గా అమావాస్య అంటేనే మేము ఎక్కువ చేయించేది ఏంటంటే అమ్మా, ఈ నెగిటివ్ వైబ్రేషన్ అంటే ప్రయోగాలు జరిగి ఉంటాయి చూడండి, చేతబడి చేసినది. సో ఇట్లా చాలా మందులు సఫర్ అవుతూ ఉన్నారు. అంటే చేతబడి జరిగిందా లేదని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ వాళ్ళ చక్రం చూడంగానే అర్థమైపోతుంది, వాళ్ళకి ఎవరు వల్ల నెగిటివ్ జరిగింది అనేది మనకు ఇక్కడ జాతకం చూడంగానే వచ్చేస్తుంది. ఆ నంబర్ పవర్, వాళ్ళ నేమ్ ఏం పవర్ లో ఉందని. సో నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ వీళ్ళకి ఎవరి వల్ల వచ్చింది, బట్ ఎప్పటిలోంచి వీళ్ళకి సమస్య జరుగుతుందని చెప్పేస్తాను, నేనే చెప్తాను. సో అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళ నేమ్ వాళ్ళనే అంటే వాళ్ళే అసలు చూడమని చెప్తాను. క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి ఆ నెంబర్ పవర్ అదే వస్తుంది తెలుస్తుంది. సో అప్పుడు వీళ్ళ దీంట్లోంచి బయటపడేదానికి 100% మార్గం ఉంటుంది. సో మన అమావాస్య టైమింగ్ లో చేస్తాం కాబట్టి ఏమైతుందంటే ఇంకా చాలా మంచిగా ఫలితం ఉంటుంది. ఇది కూడా మిడ్ నైట్ లదా ఉంటుంది మన పూజలు, కొల్లిమలలో చేయించేది. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అవసరం పడితే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తే అక్కడ నుంచి వచ్చి కూడా చేస్తారు. సో కొల్లిమల నుంచి వచ్చి కూడా వాళ్ళ ఇంటికి అవసరంగా ఉంది, మాకు పూజలు చేసుకోవాలని అనుకునే వాళ్ళు అలా కూడా చేపిస్తారు. సరే, నెక్స్ట్ ఈ అమావాస్య అనేది ఎట్లా వస్తుంది అంటే న్యూమరాలజీ పరంగా చూసామంటే కుజుడికి సంబంధించింది సూర్యుడికి సంబంధించిన పవర్ లో వస్తుంది. అంటే డేట్, సో మనకు 9వ తారీఖు టోటల్ నంబర్ 1 పవర్ 1 అంటే సూర్యుడి పవర్. సో ఆల్రెడీ సూర్యుడు చంద్రుడు కలిసి అంటే సూర్యుడికి మిత్రుడుదా కుజుడు కూడా. సో ఆ పవర్ ఏమైతుందంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రాపర్టీ విషయంలో గొడవలు అయ్యి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళు ఏం చేయవచ్చామంటే ఈ అమావాస్య టైమింగ్ లో పూజలు చేసుకోవచ్చు. ఎందుకంటే కుజుడు అంటే భూమి కారకుడు. సో నెక్స్ట్ ఏంటంటే 1 అనేటప్పుడు జనరల్ గా సూర్యుడు, మిగతా అన్ని బిజినెస్ చేసే వాళ్ళు, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ లో ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైతుంది, ఈ ఒక పూజ వల్ల 100% రిజల్ట్ ఉంటుంది. కుజ దోషం అంటే జనరల్ గా వాళ్ళ జాతకంలో ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల ఏమైతుందంటే తోడు పుట్టిన వాళ్ళ వల్లనో కజిన్స్ వల్లనో బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతుంది. ఇలాంటి క్లయింట్స్ ఎక్కువ చూస్తున్నాను నేను. సో ఇట్లా వీళ్ళకి కూడా మనం ఈ టైమింగ్ లో చేయడం ఇంకా బాగుంటుంది. ఈ అమావాస్య టైమింగ్ లో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవును, రైట్. ఇవి వింటూనే ఉన్నాము, బాగా నెగటివ్ ఎనర్జీస్ మాకు ఉన్నాయండి, అవును, ప్రయోగాలు జరిగాయి, లేకపోతే ఏదో దాటాము, ఇట్లా చెప్తూనే ఉంటారు. అవును, చెప్తారు. అసలు మీరు చెప్పినట్టు కరెక్ట్, ప్రయోగాలు కొంతమంది జరగలేదు, దానికి మనం ఖచ్చితంగా రెమెడీని ఫాలో చేయాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.